పెట్టుబడుల పేరుతో ప్రజలను నమ్మబలికి డబ్బులు కాజేసిన ఇద్దరు వ్యక్తులను నాగోల్ పోలీసులు అరెస్ట్ చేశారు. చిత్తూరు జిల్లా వెంకటగిరి కోటకు చెందిన ఖాన్ రియాజ్, చిక్కడపల్లికి చెందిన సురేష్ నాగోల్లో మామా మెటల్స్ కంపెనీని స్థాపించారు. ₹1,00,000 పెట్టుబడి పెడితే రోజుకు ₹2,000 లాభం ఇస్తామని, 100 రోజుల్లో మీ డబ్బు రెట్టింపవుతుందని చెబుతూ దుబాయ్ నుంచి బంగారం తక్కువ ధరలో తెప్పించి ఇస్తామని చెప్పి ప్రజలను నమ్మబలికారు. అయితే కొన్ని రోజుల నుంచి ఆఫీస్కు తాళం వేసి ఇద్దరు కనిపించకుండా పోయేసరికి బాధితులు మోసపోయామని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇద్దరు కలిసి ప్రజల నుంచి దాదాపుగా ₹1 కోటి వసూలు చేసి మోసం చేశారని పోలీసులు తెలిపారు. నాగూర్ ప్రాంతానికి చెందినటువంటి అబ్దుల్ రజాక్ అనే వ్యక్తి తన యొక్క ₹75 లక్షల ఇన్వెస్ట్మెంట్ లో పోగొట్టుకుందని చెప్పి మా దగ్గర ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదులో భాగంగా కేసు నమోదు చేసి ఈ మోసాలకు పాల్పడే వ్యక్తులైనటువంటి కె రియాజ్, టి సురేష్ అనే వ్యక్తిని పట్టుకొచ్చాము. వీళ్ళ యొక్క ఎంఓ ఏంటంటే, మీరు మా దగ్గర ₹1,00,000 పెట్టుబడి పెట్టండి, ప్రతిరోజు మీకు ₹2,000 లాభం ఇస్తాం, అట్లే విధంగా మీరు పెట్టిన డబ్బుకి 100 రోజుల్లో రెట్టింపు చేస్తాం, తక్కువ రేట్లో బంగారాన్ని దుబాయ్ నుంచి తీసుకొచ్చి మీకు ఇస్తామని చెప్పేసి నమ్మగలుగుతారు. వీరి యొక్క మాటలు నమ్మినటువంటి నాగూర్ ప్రాంతానికి చెందిన దాదాపు 6 నుంచి 7 మంది వ్యక్తులు ₹1 కోటి వరకు వీళ్ళ వద్ద పెట్టుబడి పెట్టడం జరిగింది. కానీ వీళ్ళు ఫస్ట్ ప్రారంభంలో వాళ్ళకి 2,000, 4,000 అట్లా ఇచ్చుకుంటూ ఇవ్వడం జరిగింది. ఇట్లా ఆశపడి వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ కూడా చెప్తే వాళ్ళు కూడా వీళ్ళ దగ్గర పెట్టుబడి పెట్టడం జరుగుతుంది అన్నమాట. తర్వాత వీళ్ళు కొన్ని రోజుల నుంచి గత 2024 ఇది ఎస్టాబ్లిష్ చేశారు. గత 6 నెలల నుంచి వీళ్ళు కనిపించకుండా పోవడం జరిగింది. వీళ్ళ గురించి వెతికినా దొరకనందుకు మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇస్తే మేము కేసు నమోదు చేసి ఈ చిత్తూరుకు చెందినటువంటి కె రియాజ్, అదేవిధంగా చిక్కడపల్లికి చెందినటువంటి సురేష్ ను ఇద్దరిని తీసుకొచ్చి ఈ రోజు అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు ప్రవేశపెడుతున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఇట్లాంటి పెట్టుబడి పెడితే ఈజీ వేలో డబ్బులు వస్తాయని చెప్పేసి ప్రైవేట్ వ్యక్తులు నమ్మి ఎక్కడ కూడా డబ్బులు ఇన్వెస్ట్ చేయొద్దని చెప్పేసి నేను ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను.